గుంటూరు జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో బుడమేరు నేర్పిన గుణపాఠాలపై నీటిపారుదల రంగ నిపుణులు టి లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. లక్షల ఎకరాల్లో పంట మునిగింది, ఎంతో మంది వరదతో తీవ్రంగా నష్టపోయారని, కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి పెద్ద ఎత్తున సాయం చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 6,880 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసింది. వాస్తవానికి అంతకు రెండింతలు ప్రజలకు నష్టం జరిగిందని ఆవేదన చెందారు. కృష్ణా పరివాహక దిగువ ప్రాంతాలకు వరద రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని, ప్రకాశం బ్యారేజీకి పైభాగంలో మరో రిజర్వాయర్ నిర్మించాలని అన్నారు. దానికి నేషనల్ వాటర్ ట్రిబ్యునల్ స్టడీ రిపోర్ట్ ప్రకారం ఒక సూచన చేశారు. ప్రకాశం బ్యారేజీ ముంపు వలన విజయవాడలో జరిగిన నష్టం అపారమైంది. దానిలో చాలామంది పేద ప్రజలు, మధ్యతరగతి వర్గాలు బాగా నష్టపోయారు. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరినీ ఆదుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి చాలా అపారమైంది. నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అక్కడ సింగనగరు ఆ ప్రాంతాలన్నింటిలో కూడా చాలామంది యువత, చాలామంది యంగ్ పీపుల్ చాలా నష్టపోయారు. చాలా పని దినాలు నష్టపోయారు. చాలా వాళ్ళకున్న ఎడ్యుకేషన్ అంతా డిస్టర్బ్ అయింది. కాబట్టి అనేక మంది సహాయ కార్యక్రమాలు చేయడానికి అనేక పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద సంస్థలంతా ముందుకు వస్తూ ఉన్నారు. అక్కడున్న యువతకి స్కిల్ డెవలప్మెంట్ పెట్టి వెంటనే వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించే విధంగా ఆ ప్రాంతంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బుడమేరు ముంపులో గుణపాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో అన్ని వాగులు, అన్ని వంకల్లో ఇలాంటి భవిష్యత్తులో జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పుడే జాగ్రత్త పడితే మంచిది. ఇప్పుడు హైదరాబాద్ హైడ్రా చేస్తూ ఉన్నారు. హైడ్రా కింద చాలా జరుగుతూ ఉంది, డిమాలిషన్ జరుగుతుంది. అంటే ఏంటంటే, అది ఇల్లు తగలబడుతుంటే బావి దోక్కున్నట్టు కాకుండా ముందే బావి దోక్కుంటే మంచిది. అందువల్ల ఇప్పుడు బుడమేరు ఒక గుణపాఠం, హైడ్రా ఒక గుణపాఠం తీసుకొని ఇప్పుడే బుడమేరు అనుభవం అన్ని నగరాల్లో, అన్ని గ్రామాల్లో ఉన్న ముంపు ప్రాంతాలని కాపాడాలని చెప్పి నేను విజ్ఞప్తి కూడా హైడ్రా లాంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆక్రమణలో ఉన్న చెరువుల్ని, నాలాలని, సరస్సుల్ని, నదుల్ని వాటిని విముక్తి చేయాలని చెప్పని కోరుతూ ఉన్నాను. ఈ ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితి చూస్తే కొల్లేరు సరస్సు దాదాపు 60-70% ఆక్రమణకు గురై ఉంది. ఆ ఆక్రమణను తొలగిస్తే ఈ బుడమేరు నుంచి నీరు సముద్రానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. చిన్న తరహా, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, చెక్ డ్యాములకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని రకాల ఆక్రమణని తొలగించడానికి కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, ప్రభుత్వం గత 8 రోజులుగా చేస్తున్న కృషిని అభినందిస్తూ ఉన్నాం. అటు ఆర్మీ దగ్గర నుంచి మొత్తం టెక్నాలజీ అంతా కూడా ఉపయోగించి బాధితులకి ఉపయోగపడుతున్నారు. మాణిక్యవర ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ప్రకృతి విపత్తులు చరిత్రలో చాలా మనం చూసాం. అలాంటి సందర్భంలో కొన్ని గుణపాఠాలు కూడా గతంలో నేర్చుకోవడం జరిగింది. ఈరోజు బుడమేరు పైన వెలగలేరు దగ్గర రెగ్యులేటర్ కట్టారంటే అలాంటి విపత్తుల పర్యవసనాలు, పాఠాలు నేర్చుకోవడంలో అది కట్టారు. ఇప్పుడు వచ్చినటువంటి దాని నుంచి పాఠాలు నేర్చుకొని ఈరోజు ప్రకాశం బ్యారేజీకి పైభాగం నుంచి కూడా ఇంకా ఎక్కువ వరదొచ్చుంటే అసలు ఇదే నిలిచేది కాదు కదా అనే భయం కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారే వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు కేంద్ర జలసంఘం నుంచి కూడా సలహాలు కోరారు. నా వరకు, నా స్థాయిలో నేను చెప్పేది, ప్రకాశం బ్యారేజీ పైన పులిచింతల దిగువ భాగంలో ఈరోజు ఎక్కడైతే ఖమ్మం, మహబూబాబాదు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాగులు, వంకలు, నదుల నుంచి నీరు వస్తున్నదో దాన్ని అక్కడే కట్టడి చేయడానికి వైకుంఠాపురం దగ్గర ఒక 20 టీఎంసీలు, కనీసంగా ఒక 20 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఒక రిజర్వాయర్ నిర్మించాలి. అక్కడ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా ఇటువంటి నీరు ప్రవహించినప్పుడు దాన్ని నాగార్జున సాగర్ కుడికాలువ మీదుగా సోమశల వరకు నీళ్లు తీసుకెళ్ళడానికి, వెలుగొండ ప్రాజెక్టు ఆయకట్టుకు నీరెంత ఇవ్వడానికి వీలుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే శ్రీశైలం దగ్గర గుండెకాయ, ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకి కృష్ణానది పైన అక్కడ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి
44,000 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించిన ఇంత వరదొస్తున్నా 30,000 క్యూసెక్కుల నీళ్లు కూడా తీయలేకపోతున్నారు. అక్కడ నుంచి 44,000 క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో గరిష్టంగా నీటిని తరలించలేని పరిస్థితి ఉన్నది. దాన్ని గమనించండి. బ్రహ్మంగారి మఠం 17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన దాంట్లో 1 టీఎంసీ నీరు కూడా ఇవాళ లేదు. కృష్ణానది ఇంతగా ఉపద్రవంగా ప్రవహించిన బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్ ఎందుకు నీరు నిల్వ చేయలేకపోయాము? సోమశిలలో 78 టీఎంసీల నిల్వ సామర్థ్యం, కానీ 40 టీఎంసీల నిల్వ సామర్థ్యమే ఈరోజు ఉన్నది. అలాగే దాని కింది భాగంలో మరో రిజర్వాయరు 65 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఉండేది ఉంది. అందులో 10 టీఎంసీలు కూడా లేవు. ఎందుకు వీటిని ప్రస్తావిస్తున్నానంటే కృష్ణానది నీటిని ఆ ప్రాంతాలకు తరలించి నిల్వ చేసుకుని గండికోట మొదలుకొని అన్నీ కూడా నింపుకొని ఇలాంటి సందర్భంలో డైవర్ట్ చేసుకుంటే అక్కడ ప్రయోజనం ఉంటుంది, కరువు బాధితులు సహాయం అందుతుంది, సాగుదల పెరుగుతుంది, ప్రకాశం బ్యారేజీకి ముప్పు తగ్గుతుంది. అందుకనే ప్రకాశం ఈ శ్రీశైలం రిజర్వాయర్ పైభాగంలో కూడా సిద్ధేశ్వరం దగ్గర కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల శాఖ నిర్మిస్తున్న వంతెనల తీగల వంతెన కాదు, రిజర్వాయర్ నిర్మించండి లేదా ఆనకట్టు నిర్మించండి, నీటిని నిలవేయండి. అక్కడ తుంగభద్ర అదే కింది భాగంలో సుంకేశల పై భాగంలో గుండ్రేవల నిర్మిస్తానని చెప్పినటువంటి దాన్ని నిర్మించి 20 టీఎంసీల నీటిని నిలవేయండి. ఆ విధంగా తుంగభద్ర మీద, కృష్ణానది మీద, ఇతర నదులపైన ఆనకట్టలు, రిజర్వాయర్లు నిర్మించుకోవడం ద్వారా వరద వచ్చినప్పుడు 4 ఏళ్ళకు వస్తుందా 5 ఏళ్ళకు వస్తుందా మనకు తెలియదు. వచ్చినప్పుడు నీటిని నిలవేసుకుని సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశాలకు పెట్టుబడులు పెట్టండి, ప్రాజెక్టులు కట్టండి, రిజర్వాయర్లు నిర్మించండి అని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి నేను సవినయంగా ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నాను.